రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఆఫ్కాస్ట్ కార్మికుల బ్యాంకు ఖాతాలను సువిధ శాలరీ అకౌంట్ పేరుతో యాక్సిస్ బ్యాంకులోకి మార్పు చేయడానికి నిర్ణయించింది. ఈ బ్యాంకు ఖాతాల మార్పు పైన కార్మికులకు వచ్చే ఇబ్బందులు, కష్టాలు, సమస్యలపై పలుమార్లు ఇప్పటికే కార్మికులందరితో చర్చించాం. బ్యాంక్ అధికారులైనటువంటి వైస్ ప్రెసిడెంట్ శేఖర్ గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడాం. డిఎంఏ గారితో కూడా గతంలో 2 పర్యాయాలు మాట్లాడాం. ఇంకా ఇప్పటికీ అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మొదటిది, యాక్సిస్ బ్యాంకు కొన్ని మున్సిపాలిటీలో లేదు. అటువంటి చోట జీతాలు తెచ్చుకోవాలంటే క్రెడిట్ కార్డు మీద తెచ్చుకోవాలి, లేదా ఇతర బ్యాంకుల్లో ఏటీఎం ద్వారా తెచ్చుకోవాలి, లేదు యాక్సిస్ బ్యాంక్ ఉన్నటువంటి మున్సిపాలిటీకి వెళ్ళి తెచ్చుకోవాలి. కాబట్టి ఇందులో చదువురాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మున్సిపల్ కార్మికులు. వీరందరికీ రేపు పొద్దున చిక్కుముడిగా మారే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడే జీతాలు చెల్లించేటట్టుగా చూడాలని చెప్పేసి మేము బ్యాంక్ అధికారులని, మున్సిపల్ డిఎంఏ అధికారులని ప్రభుత్వానికి కోరుతాము. పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య ఇప్పటికే 4 ఖాతాలతో గందరగోళంగా ఉంది. వాటన్నింటినీ ఒకే సాఫ్ట్వేర్ కింద ఒకే ఖాతాలోకి మార్చాలి. ఇప్పుడు మరలా యాక్సిస్ బ్యాంకులోకి జీతాలు మారడం ద్వారా అదనంగా కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూలప్ చేసి ఒకే అకౌంట్లోకి మార్చాలి. అట్లా కాకపోతే రిటైర్ అయిన తర్వాత చనిపోయినటువంటి కార్మికుల పిఎఫ్ సొమ్ము వాళ్ళ కుటుంబాలకు దక్కకుండా నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని కూడా వెంటనే సరిదిద్దాలని చెప్పేసి మారుతాం. మూడవది, చదువురానటువంటి వాళ్ళు ఉన్నారు. చదువురాని వాళ్ళు సంతకం చేయలేకపోతే వారికి అకౌంట్ ఓపెన్ చేయము అని చెప్పి మేము బ్యాంక్ అధికారులు స్థానికంగా కార్మికులు చెప్తున్నారు. పై అధికారులు ఏమో అదేం ఉండదు, నామినీలతో కూడా తంబేపిస్తామన్నారు. ఆ తమ్ములు రేపు పొద్దునే దాన్ని ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎంత పరిష్కరిస్తారో చూడాలి అని చెప్పి మేము మారుతాం. నాలుగవది, ఇప్పటికే మున్సిపల్ కార్మికులు కొన్ని బ్యాంకుల్లో ఎస్బీఐలో కానీ, యూపీఐలో కానీ, ఇతర బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. ఈఎంఐలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని అర్థాంతరంగా ఈ అకౌంట్లు క్లోజ్ చేసుకొని యాక్సిస్ బ్యాంకులోకి వస్తే ఆ బకాయిలన్నీ చెల్లించమని ఆ బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తారు. దీనివల్ల ఆ కార్మికులు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి దానికాడ ఆ కార్మికుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళు మారటానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఆ బ్యాంకు రుణాలు తీర్చుకునేదాకా ఆ బ్యాంకుల్లోనే ఖాతాలు కొనసాగించాలి. లేని పక్షంలో కార్మికులు రోడ్డులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించిన దాని మీద అవి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. ఏమైనా ఇటువంటి చిక్కులు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్సూరెన్స్ పథకం మన కార్మికుల కుటుంబాలకు కొంత మేలు చేసే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ అంటే చనిపోయినప్పుడు ఇచ్చేది, యాక్సిడెంట్లో పూర్తిగా అంగవైకల్యం పొందితే ఇచ్చేది. సాధారణంగా చనిపోయిన 2 లక్షలు వస్తున్నాయి. కాబట్టి మన కార్మికుల కుటుంబాలకి కొంతవరకు ఉపయోగపడుతుంది. అయితే ఇదే సర్వం అని మనం అనుకోవట్లేదు. కాబట్టి కార్మికులు ఇబ్బందులు లేని కాడ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇబ్బందులు ఉన్న దగ్గర బ్యాంక్ అధికారులతో, మున్సిపల్ అధికారులతో మాట్లాడుకొని వాటిని నివృత్తి చేసుకున్నాక ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ బ్యాంకులో ఖాతాలని ఓపెన్ చేసుకోవాలని నిర్ణయాన్ని మన సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి మన కార్మికులందరూ తగు జాగ్రత్తలు తీసుకొని మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తారు.